ఓం శ్రీ శివాయ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం శాంతి పర్వం షష్టాశ్వాసం కృతికర్త తిక్కన సోమయాజి అమృతవర్షిణ ధారావాహిక 316వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీ దీకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా నేటి వరకు మనం శుకుడంతటి వాడిని వారి తండ్రిగా అయినటువంటి వ్యాస మహర్షి జనక మహారాజు వద్దకు వెళ్ళి జ్ఞానాన్ని పొంది రావయ్యా అని చెప్తాడు. పాదచారి అయి వెళ్ళమంటాడు, అలాగే వస్తాడు. జనకుడు ఆదరిస్తాడు. ఆపై మరుసటి రోజు ఉచిత ఆసనంపై కూర్చుండబెట్టి, అయ్యా తమ రాక కారణం ఏమి అని అడుగుతాడు. అంటే పాలనా వ్యవస్థ ఏ స్థాయిలో జ్ఞానం సముపార్జించుకొని ఆ రోజులలో పరిడవిల్లిందో మనకు అర్థమవుతుంది. ఇది ఆ రోజులకే కాదు, ఏ రోజులకైనా ఇందులో ఉన్నదే ఎందులో అయినా ఉంటుంది అని చెప్పారు. జయకావ్యం ఇది. జీవన స్రవంతిలో పాలనా వ్యవస్థలో ఈ ధర్మ జ్ఞానం ఒక విరాగికి బోధించగలిగిన స్థితిలో రాజు ఆలోచించారు సీతారాం. నేటి పాలనా వ్యవస్థ ఎలా ఉంది? రాముణ్ణి అవహేళన చేసి మాట్లాడే పాలకులు ఎవరికి వారు ఆలోచించుకోవాలి. నేను ఇంతకు మించి చెప్పడానికి ఇది వేదిక కాదు. కాబట్టి బ్రాహ్మణుడు ఎలా ఉండాలో చెప్తా ఉన్నాడు ఈయన రాజుగారు. ఉపనయనం చేసుకోవాలయ్యా, బ్రహ్మచర్యం ఆశ్రమం స్వీకరించాలి, వేదాధ్యయనం చేయాలి, ఆపై వివాహం, గృహస్థాశ్రమం. అవును, గృహస్థాశ్రమం అన్నింటికీ ఇదే పట్టుకొమ్మ. యజ్ఞయాగాదులు దేవ పితృ రుణాలు తీర్చుకోవాలి, కర్మాచరణలో నిత్య అగ్నిహోత్రిగా వెలుగొందాలి, ఆపై అరణ్యంలో వానప్రస్థం, అగ్నిహోత్రుల ఆత్మలోనే నిక్షేపించుకోవాలయ్యా. కాబట్టి వైరాగ్యం తర్వాత సన్యాసం. ఎందుకంటే వైరాగ్యం రాగానికి మించిన రోగం లేదు, భోగానికి మించిన త్యాగం లేదు, త్యాగానికి మించిన భోగం లేదు. కాబట్టి వైరాగ్యం ఇది బ్రహ్మాశ్రమ పదవికి అప్పుడు అర్హత లభిస్తుంది అని జనక మహారాజు శుకునికి చెప్తున్నారని శాస్త్రం చెప్తా ఉంది. నేడు ఆనవాయితీగా స్వీయ రచన స్వామిని నుతిస్తూ విషయాన్ని ప్రవేశం చేసే ముందు, హరిస్మరణయే సరసంబౌ మనంబునంచున్ పరిరభ్య సరాగ మధుర కోమల పదావళిన్ మరి మరి గూర్చి రాధామాధవ కలాప విలాసము కరతళతాళ కలిత కలస్వనంబుల సుశ్రుతిన్ కరమప్పు మౌళీకృతి సర్వంబు సరస్వతి మోదమంబం. అమ్మవారిని వేడుకుంటూ నేటి ప్రవచనంలో అరుదుగా లభిస్తుంది ఆ పూర్వజన్మల యొక్క సుకృతం, ఆ సంస్కారం. అది ముక్తికి హేతువవుతుంది. అది సిద్ధిస్తే ఈ జన్మలోనే బ్రహ్మచర్యం అనే ప్రథమ దశలోనే, బ్రహ్మచర్యం అనే ప్రథమ దశ అంటే ప్రతి జీవికి ప్రారంభ దశ బ్రహ్మచర్యమే. బ్రహ్మములో చరించగలగటం, ఆ దశలోనే ముక్తి లభిస్తుందయ్యా. దాన్ని కైవసం చేసుకుంటాడో మానవుడు. సర్వబంధ రాహిత్యమే ముక్తి. ఏ బంధాలు నిలిచాయి? ఎన్ని జన్మలు ఎత్తాడు ఈ జీవుడు? ఎవరు భార్యలు, ఎవరు పుత్రులు, దారాసుతులేరి వారి వివరాలైనా కనీసం మనకి జ్ఞాపకం తోచదు. గత జన్మలో ఎవరో ఎవరికి ఎరుక. కాబట్టి ఎలా వస్తుంది సర్వబంధ రాహిత్యం? అంటే వైరాగ్యంతోనే. ముక్తి అప్పుడే లభిస్తుంది. విడివడి ఉండాలి, రాగద్వేషాలు లేనటువంటి జీవనం, ద్వంద్వాలకు దూరంగా, ఏ ప్రాణికి అపకారం చేయకుండా, ఏ ప్రాణికి, ఏ మతానికి, ఏ ధర్మానికి అని అంటం లేదు. ఉన్నది ఒకటే ధర్మం, ఒకటే మతం, ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం లేదు. 100% వారి కోసమే చేస్తాం. వింటున్నాం, అమ్ముడుపోతున్నాం, ఓట్లేస్తున్నాం. కాబట్టి సర్వబంధ రాహిత్య ముక్తి, రాగద్వేషాలు లేని జీవనం, ఏ ప్రాణికి అపకారం చేయకుండా సర్వభూతహితుడై నిష్కామంగా తపస్సు చేసుకునే సాధకుడు పరబ్రహ్మను పొందగలుగుతాడు. అసలు పరబ్రహ్మం అంటే ఏంటో తెలిసే కదా. పొట్టకూటికి చదువులు, సంస్కృతి సాంప్రదాయం మీద అసలు నిలకడలేనటువంటి దృష్టి. నీ తండ్రి కన్నా
నీ స్థితి గొప్పది. ఇది తండ్రి కోరుకుంటాడు. ఎవడైనా తండ్రి సన్నాసి అయితే నా కొడుకు నన్ను మించిన సన్నాసి కావాలని కోరుకోడు. అలా కోరుకునేవాడు ఉంటే మనం ఏం చేయలేం. ప్రారబ్ధ కర్మలు కదా, అలాగే పట్టి పీడిస్తాయి కదా. ఎవరికైనా అవశ్యం అనుభోక్తవ్యం కర్మఫలం శుభాశుభం. ఓ మనిషి, వింటున్నావా? వింటే ఆచరించవు, కళ్ళు తెరుచుకుని చూడవు. అందుకే ఎప్పుడో పాటలు కూడా, కళ్ళు తెరచి కనరా సత్యం ఒళ్ళు మరచి వినరా సర్వం నీకే బోధపడురా. రోజులు మారాయిలో మా చిన్నప్పుడు సినిమాలో పాట. సత్యం కళ్ళు తెరచి కనరా, జ్ఞాననేత్రంతో సత్యాన్ని కాంచాలి. ఒళ్ళు మరచి వినాలి ప్రవచనాలు. అసలు వినం కదా, అభిజాత్యాలు అడ్డొస్తున్నాయి. మీ నాన్నగారి కన్నా నీ యొక్క స్థితి చాలా గొప్పదయ్యా. బాల్య సంశయాలన్నీ కూడా వీడు, నీకున్నటువంటి అన్ని అనుమానాలు, నీవు మోక్ష జ్ఞానివి. అంత శుకుడు అంతా విన్నాడండి. అంత శుకుడు అంతా విని ఉత్తర దిశగా వాయు వేగంతో ఆకాశ మార్గాన సాగిపోయాడు. ఎక్కడికి? హిమశైలానికి. అది కైలాసం కదా. అలా వెళ్ళిపోయాడు స్వామి. ఆపై ఏం జరిగిందండి? ధర్మరాజా వినవయ్యా. ఇక్కడ ఈ పదం ఎందుకు వేయాల్సి వస్తుంది? శ్రోతలో మీరంతా ధర్మరాజులే, ధర్మజ్ఞానులు కదా. వినమనవి. భీష్ముడు చెప్తా ఉన్నాడు అంపశయ్య మీద ఉండి, కురువంశముఖ్య యగిరి పుణ్య విభవ సమేతంబు వినమం మహీధరమునన్ పరమేశ్వరుండు తపంబేక పాదస్తుండై బహువర్షంబులాచరించే పుత్రలాభాధిత్వమునన్ కృష్ణుండుత్కృష్ట నియమాచరణములు నిష్టం సలిపే షణ్ముఖుండు ఆత్మీయ శక్తి ప్రభావంబు తెలిపి దేవాధిక తేజుండయ్యేకే మరియున్ బెక్కుండ్రు మునులు అమ్మచ్చులును సుచరితములం పెంపునందిరా శైల మా వృషాకునకున్ కుతునిచ్చే యాగంగయో నిన్యగుట అజుడు తదాత్మత్వమధ్యన్ బుందే అజుండు తదాత్మమధ్యన్ బుందే. కురువంశముఖ్యు యగ్గిరి పుణ్య విభవ సమేతంబు వినుము మహీధరమున. ఆ మహీధరమున, హే ధర్మరాజా, ఆ హిమశైలంపై ఈయన హిమపర్వతానికి వెళ్ళాడు కదా. ఎందుకని వెళ్ళాడు అంటే, ఆ శైలంపై, ఆ హిమాలయాలపై పరమేశ్వరుండు ఒంటికాలిపై నిలిచి 1000 సంవత్సరముడు తపం ఆచరించాడయ్యా. కొడుకు కొరక విష్ణుమూర్తి కూడా, అనగా శ్రీకృష్ణ పరమాత్మ, ఆయన కూడా అక్కడనే తపస్సు ఆచరించాడు. షణ్ముఖుండు తన శక్తి అనే ఆయుధం, ఆ మహిమను దేవతలకు ప్రదర్శించింది కూడా ఆ హిమశైలం పైనే. ఆ హిమవంతుడే పార్వతీదేవిని శివునకిచ్చి వివాహం చేశాడండి. ఆవిడ అద్రిజ కదా. శ్రీనగజ తనయం, శ్రీనగజ తనయం సహృదయం కదా. కాబట్టి పార్వతీదేవిని శివునికిచ్చి వివాహం చేశాడయ్యా అక్కడే, ఆ హిమశైలం పైనే. అందుకే బ్రహ్మ కోరి అంటే మహా ఇష్టంగా కోరుకొని ఆ పర్వతాత్ముడయ్యాడయ్యా. ఆ పర్వతాన్ని తన ఆత్మలో ధరిస్తూ ఉంటాడు. అంటే హిమాలయం పరబ్రహ్మ స్వరూపం. అది అందుకనే అంత పవిత్రం కదా. అది ప్రాణం భారతదేశానికి. దాన్ని కాపాడుకోవలసిన మాన్యత, బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉంటుంది. ఆ హిమాలయాలకి
శుకుని కన్నా ముందుగానే వ్యాసుడు చేరుకున్నాడండి. ఎందుకంటే నేను అక్కడికి వెళతాను. త్రికాల వేదులండి వాళ్ళు. సెల్ ఫోన్లు, మెసేజ్లు అక్కర్లేదు. జ్ఞాననేత్రంతో సర్వం దర్శించగలిగినటువంటి నిష్ఠా గరిష్ఠులు వారు. ఎప్పుడైతే ఈయన శైలానికి శుకుడు వెళ్ళాడో ఆయనకంటే ముందుగానే వ్యాసుల వారు చేరుకున్నారు. సుమంతు, వైశంపాయన, జైమని, పైలునేటువంటి 4 శిష్యులు ఎవరికి? వ్యాస మహర్షికి. వీళ్ళంతా అక్కడ చేరుకున్నారు. వేదం నేర్పుతూ ఉన్నాడు ఆ వ్యాస మహర్షి ఆ హిమశైలంపై. శుకుడు ఎక్కడికి వచ్చాడండి? తండ్రికి పాదాభివందనం గావించాడు. జనకుడితో తాను జరిపినటువంటి సంభాషణ, ఆ వివరాలు అన్నీ కూడా వాళ్ళ నాన్నగారికి విన్నవించాడు. కాలం గడుస్తోంది. ఆ శిష్యులు కూడా వేదయజ్ఞ కార్యాలు అంతటా నిర్వహించమన్నాడు వ్యాస మహర్షి. ఆయన ఆజ్ఞ, ఈ భూలోకంలో మీ యొక్క వేద యజ్ఞ కార్యాలన్నీ కూడా అంతటా కూడా వ్యాపించేలాగా నిర్వహించాలయ్యా అని చెప్పారు. వారు అలాగనే అని నిష్క్రమించారు ఆ కార్య నిమిత్తమై. ఎవరెవరు? ఆయన శిష్యులు సుమంతుడు, వైశంపాయనుల వారు, జైముని, పైలులు. ఆ విధంగా వాళ్ళు ముల్లోకాలలో ఆ 4 వేదాలు చదివించటం, యజ్ఞయాగాలు చేయిస్తూ, ధర్మకార్య నిర్వహణలు గావిస్తూ, వాళ్ళ యొక్క ధర్మ విధిని విద్యుక్త ధర్మంగా భావించి భాగ్యంగా నిర్వహిస్తూ ఉన్నారు. అంతేగాని అవసరార్థం కాదండి యజ్ఞం యాగం చేయటం. ఏవో పదవిని ఆశించి చేయటం కాదు, చేయాలి. కానీ ముఖ్యంగా ధర్మనిష్ఠతో ఆచరిస్తే ఆ ఫలాలు కూడా అంత గొప్పగానే ఉంటాయి. వ్యాస శుకులు ఆశ్రమంలో ఉంటూ ఉన్నారు. వ్యాసుడు, శుకుడు. నారదుడు ఓ రోజున వారి వద్దకు వచ్చాడు. నారం దదాతి ఇది నారద. వరిష్టమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు, అందించేవాడే నారదుడు. ఈయన నారదుడు, ఆయన నారాయణుడు. నారమనగా జలము, జలమనగా ప్రవాహం, ప్రవాహం అనగా స్రవంతులు. ఇవంతా కూడా జ్ఞానమయములు కదా. వేదాధ్యయనం నిరంతరంగా సాగించమన్నాడు. ఆయన వచ్చిన సమయంలో వచ్చి వీళ్ళతో మాట్లాడుతూ, అయ్యా మీరు వేదాధ్యయనం గావిస్తూ ఉన్నారు కదా, దాన్ని నిరంతరం ఇలాగనే కొనసాగించండి అని కోరాడు. అలాగే వేదధ్వనుల ఆశ్రమంలో ఉత్తమంగా కొనసాగుతూనే ఉన్నాయి. విన్నాడు. మీరు ఇలాగే కొనసాగించమన్నాడు నారద మహర్షి. వ్యాసశుకులు వేదాధ్యయనం ఆ విధంగా చేస్తూ ఉండగా ఓ రోజు మహాభయంకరమైనటువంటి పెనుగాలి వీచింది. ఆనాడు అనధ్యయన దినంగా ప్రకటించాడు వ్యాసుల వారు. వాతావరణం అనుకూలంగా లేదు. కారణం వివరిస్తూ ఉన్నాడు వ్యాసులు. దేవతా విమానంలో విష్ణుమూర్తి, పితృదేవతల విమానంలో సూర్యుడు క్రిందికి మీదికి ప్రయాణం చేస్తూ ఉన్నారయ్యా. ఈ పెనుగాలి ఏర్పడింది, అందువల్ల వాయువుల వల్ల. వాయువులను గురించి చెప్తానో వినమో అని శుకునికి చెప్తా ఉన్నారు. సమాన వాయువు దేవగణంలో పుట్టాడైన. సమానుడికి ఉదానుడు, ఆయనకు వ్యానుడు, ఆయనకు అపానుడు, ఆయనకు ప్రాణుడు, ఈ విధంగా జన్మించారు. ప్రపంచం ఈ వాయువులతో నిండి ఉన్నాయి. మన దేహంలో ఉన్నాయి ఈ వాయువులే. ఒకసారి చెప్పాను, చాలా వివరంగా చెప్పాను. చరివిత చరణం అవుతుంది, ముందుకెడుతున్నాను. ప్రవహుడు, అవహుడు, ఉద్యాహుడు, సంవహుడు, వివహుడు, పవహుడు, పరాహుడు అనే పేర్లతో అదితి తనయులైన వాయుదేవతలు 7 సప్తవాయువులు ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉంటారయ్యా. ఈ 7 సమానాది పంచవాయువులతో కలిసే ఉంటారు. అందుచే వర్షాలు కురియటం, కురవకపోవటం ఉంటుంది. ఎందుకు అతివృష్టి అనావృష్టి అంటే ధర్మగ్లాని కలిగినప్పుడు వాయు సంచారం నిరోధించబడుతుంది. విష్ణుమూర్తి నిట్టూర్పులో ఇక్కడ ధర్మగ్లాని ఏమిటనే సంశయం రావచ్చు. రోడ్డుకి ఇరుపక్కల చెట్లు ఉండాలి, చెట్లు లేవు, కొట్టేస్తున్నాం. అది కూడా ప్రాణే కదా.
మరి కొట్టే ముందు మరొక మొక్కను పెట్టాలి కదా, లేదు కొట్టిన తర్వాతనైనా ఒక మొక్కను పెట్టాలి కదా. మనం ఏం పెట్టాం, ఎక్కడి నుంచి వస్తాయి? సమతుల్యం దెబ్బతింటుంది కదా, వాయువు వేవనలు ఉండవు కదా. ఆలోచించాలి సీతారాం. విష్ణుమూర్తి నెట్టూర్పులో సప్త వాయువులుగా వాటిని కలిసి వేస్తే, అంటే సప్త పవనాలను వాయువులను కలిసి వేస్తే ఇలా భయంకర గాలులు ఆవిర్భవిస్తాయి. విష్ణుమూర్తి యొక్క నిట్టూర్పులో మనకు నిట్టూర్పు ఎప్పుడు వస్తుంది? ఆయనకి అలాగనే ధర్మగ్లాని జరిగినప్పుడో, అయిష్టంగా ఏదైనా జరిగినప్పుడో, భారం అనిపించినప్పుడో నిట్టూర్పు. హిమాలయాలు కదిలిపోయేలా వీటి ప్రభంజనం ఉంటుందయ్యా. అట్టి సమయంలో వేదాధ్యయనం కీడి చేస్తుంది. అది చేయకూడదు. అందువల్ల ఆ సమయంలో అనధ్యయనంగా చెప్పారు ఆ రోజున వ్యాసుల వారు. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం. స్వస్య ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఏతత్ సర్వం శ్రీ సీతారామచంద్రచరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకటరామనారాయణకు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని ఆదరించే ప్రార్థన. మాతల విన మనవి, గర్భస్థ శిశువులకు వినిపించే ప్రార్థన. గడప లోపల కులం గడప దాటితే హిందువులం ధర్మో రక్షతి రక్షిత. ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది. శ్రీ రామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరించే ప్రార్థన. సీతారాం.